తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పైన సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. శాఖల వారీగా సీఎం రేవంత్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. విద్య, వైద్యం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం, యువతకు ఐటీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీపై శిక్షణపై ఫోకస్ చేసింది సర్కార్. డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పైన సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. శాఖల వారీగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. విద్య, వైద్యం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం, యువతకు ఐటీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీ పైన శిక్షణపై ఫోకస్ చేసింది సర్కార్. డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారం మోగింది. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ను విడుదల చేశారు. డిసెంబర్ 11, 14, 17 తేదీలో లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి. ప్రతి జిల్లాలో 3 విడతల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు రాణి కుముదిని. డిసెంబర్ 11న తొలి దశ ఎన్నికలు, డిసెంబర్ 14న రెండో దశ ఎన్నికలు, డిసెంబర్ 17న మూడో దశ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల రోజే గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,66,00,000 మంది గ్రామ ఓటర్లు ఉన్నారు. 12,728 సర్పంచ్ స్థానాలకు 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మంగళవారం నుంచే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని రాణి కుముదిని స్పష్టం చేశారు. తొలి దశలో 4,236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 27 నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ జరగనుంది. అలాగే రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 30 నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరిస్తారు. మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 2024 జనవరి 31తో సర్పంచుల పదవి కాలం ముగిసింది. పల్లెల్లో పట్టు సాయించేందుకు పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. బస్తీమే సవాలంటున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు. అందరి ఓటర్స్ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్ కు ఇంకొక ఫేజ్ కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్ లో ఉంటాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4,236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న
జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. 4159 సర్పంచ్ స్థానాలకు 36,452 వార్డు స్థానాలకు ఎన్నిక 17th డిసెంబర్ రోజున ఉంటుంది. ఈ విధంగా మొత్తంగా ఈ షెడ్యూల్ ద్వారా 564 మండలాల్లో 12,728 సర్పంచ్ స్థానాలకు 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికల డేట్లు ఖరారు చేయడం జరిగింది. జీహెచ్ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. పలు కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల బయట ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పుడున్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ 2 డిస్కంలతో పాటుగా కొత్తగా 3వ డిస్కం ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కలెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లని కొత్త డిస్కం పరిధిలోకి వస్తాయి. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 56 ఏటీసీలతో పాటు కొత్తగా 6 ఐటీఐలలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రోజు విలీనం చేసి జీహెచ్ఎంసీ యాక్ట్ ని సవరణ చేసుకొని తర్వాత స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా, 4 చేయాలన్నా, 5 చేయాలన్నా, 3 చేయాలన్నా, 10 చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారీగా 3 విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్తో పాటు టీ ఫైబర్, వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ టీ ఫైబర్తో పాటు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో అందుకు సంబంధించి ఒక వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఈ ఆరోపణలు చేసిన ఆరోపణలన్నీ కూడా బట్టగాల్సి మీరేసే ఆరోపణలే కదా, ఇది కూడా అందులో భాగం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి, రేపు ఇంకో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా దిగజారే కార్యక్రమాలు చేస్తే ఎట్లా పరిపాలన చేసిండ్రు? మీకు అసలు మీ మనసాక్షి ఒప్పుకోవాలి కదా, కనీసం మాట్లాడిన రవంత్ నిజం ఉండాలి కదా. 100% మీద ముందు కొంత చర్చలు జరిపిన వాళ్ళు అసలు షిఫ్ట్ కావడానికి ఆసక్తి చూపలే, ఇంట్రెస్ట్ చూపలే. దెన్ 80 feet ఉన్న రోడ్డుకేమో 50%, తక్కువ ఉన్న రోడ్డుకేమో 30%. అది కూడా ఎందుకు? ఆ రోడ్డు ప్రకారం ఇప్పుడు మల్టీ జోన్ యూసేజ్ చేస్తే ఎన్ని ఫ్లోర్లు కట్టుకోవచ్చు, ఎంత స్క్వేర్ ఫీట్ కట్టవచ్చు అనేది ఒక వాళ్ళకి ఒక వైబిలిటీ ఉంటుంది, వాళ్ళకి. అందుకోసం వాళ్ళతో సుదీర్ఘమైన చర్చలు జరిపే ఇది ఒక బ్రాడ్ పాలసీగా తీసుకొచ్చినాం. ఈ నగరానికి, రాష్ట్రానికి, రాష్ట్ర ఆదాయానికి మేలు జరగాలి. ఈ నగరం కూడా పొల్యూషన్ ఫ్రీ నగరంగా మారాలి. దీంట్లో తనపర భేదం లేకుండా ఒకటే నిర్ణయం జరగాలి. దానికోసమే కేబినెట్ సబ్ కమిటీలో సుదీర్ఘంగా అనేక మంది అధికారులతో మాట్లాడారు, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడారు. అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం దాన్ని రికమెండ్ చేసి కేబినెట్ పంపించారు. కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం జరిగింది తప్ప ఏ ఒక్క వ్యక్తుల కోసం మీలాగా మేము చేయలేదు.
తెలంగాణలో మరొక మున్సిపాలిటీ ఏర్పాటు కానుంది. నెక్కొండ మున్సిపాలిటీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మార్చాలని మాజీ సర్పంచ్ యమునారెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు నెక్కొండ మున్సిపాలిటీకి ఆమోదం తెలిపింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ రెడ్డి అవినీతి కోసమే హిల్ట్ పాలసీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 9,292 ఎకరాలు దారదత్తం చేసేందుకు హిల్ట్ పాలసీ అని అన్నారు. విద్యార్థులు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతూ రేవంత్ సర్కార్ హిల్ట్ పాలసీకి నిర్ణయం తీసుకుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ వనరులను కాపాడుకునే బాధ్యత విద్యార్థులకు కూడా ఉందని తెలిపారు. రంగాలతో పాటు విద్యా వ్యవస్థను కూడా బాగా చేసే ప్రయత్నం బలంగా మనం చేసినాం. గురుకుల పాఠశాలలు పెట్టడం అయితేనేమి, ప్రతి జిల్లాలో మరి ఆ గురుకుల పాఠశాలల్ని మళ్ళీ జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయడం అయితేనేమి, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడంలో అయితేనేమి, వాటితో పాటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టడం అయితేనేమి, ఇట్లా ఎన్నో రకాలుగా విద్యారంగ విస్తృతికి, విద్యారంగ బాగుకు కేసీఆర్ గారు ప్రయత్నం చేసినారు. కానీ ఇవాళ కొంతమంది కావాలి రకరకాలుగా మరి గత 10 ఏళ్లలో విద్యారంగంలో ఏమీ జరగలేదన్నట్టుగా కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు, అక్కడక్కడ విమర్శలు చేస్తూ ఉన్నారు. వీటిని తిప్పికొట్టవలసిన బాధ్యత పార్టీ మెయిన్ బాడీకి ఎంతుందో విద్యార్థులుగా మాకంటే ఎక్కువ ఈ బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 10,000 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడి ఉంది. 10,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు తలనిల్లిపోతా ఉన్నారు. రేపు టీసీలు ఇచ్చే టైంకు టీసీలు ఇవ్వకపోతే పిల్లలు కూడా ఆగమాగమైపోయి వాళ్ళ భవిష్యత్తు గందరగోళం పడే పరిస్థితి. కాబట్టి తప్పకుండా ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకుందాం. ప్రతి నియోజకవర్గంలో వచ్చే డిసెంబర్ మొదటి వారంలో దీక్షా దివస్ తర్వాత ఒక పెద్ద కార్యక్రమం బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది విద్యార్థులను కదిలించే విధంగా తీసుకోవాలి. మల్లన్న సాగర్ ఎవరు కట్టారు, నీ తాత కట్టిండా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా గుంపుల వద్ద చెక్ డ్యాంను పరిశీలించారు. మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాంను కూల్చివేసింది కాంగ్రెస్ నేతలేనని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో చెరువులు, చెక్ డ్యాంలో పేల్చివేత నిత్యచర్యగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం కూల్చివేతలేదు తప్ప కట్టుడున్నదా? హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లను విధ్వంసం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇసుక మాఫియా అటు నిర్మల్లో, ఇటు పెద్దపల్లి జిల్లాలో, ఇటు కరీంనగర్ జిల్లాలో, అటు చెన్నూరులో, మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యాంలు, చెరువులు విధ్వంసం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు కట్టుడు, రేవంత్ రెడ్డి కూలగొట్టుడు. ఇదేనా మీరు చేసింది? ఏమైనా ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్క చెక్ డ్యామ్ అన్నా మీరు కట్టారా? 44,000 చెరువుల పునరుద్ధరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మానేరు వాగు సస్యశ్యామలమైంది. ప్రతి వాగు మీద, వంక మీద చెక్ డ్యాములు కట్టి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టింది. రైతులకు బంగారముల 2 పంటలు మెయింటైన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు? ఇసుక ఆగడాలు సాగడం లేదని, ఇసుక తీయడానికి చెక్ డ్యాములు అడ్డంకిగా ఉన్నాయని రాత్రికి రాత్రి గిలటిన్లు పెట్టి పేల్చేస్తారా? వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయరా? హుసేన్ మియా వాగు మీద రైతులు వచ్చి వందలాది మంది రైతులు దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ కేసు కాదు. జేహెచ్ఎంసీ కౌన్సిల్లో గొడవ జరిగింది. పాలసీపై కౌన్సిల్లో చర్చించాలని మాజీ మంత్రి తలసాని కోరారు. పారిశ్రామిక ఏరియాల్లో భూముల అమ్మకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ ప్రజల అవసరాల కోసం భూములు ఉపయోగించాలని సూచించారు. తలసాని కామెంట్స్కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రిప్లై ఇచ్చారు. హిల్టీ పాలసీపై తప్పకుండా కౌన్సిల్లో చర్చిద్దామన్నారు. సెంట్రల్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి నీకు సికింద్రాబాద్, హైదరాబాద్ పౌరులకు మనం డబుల్ బెడ్రూమ్ ఇలా ఇయ్యాలంటే అక్కడ జాగలు లేవు, కట్టనీకి కూడా జాగలు లేవు. మనం అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ సహకారం తీసుకొని చేసిన కాబట్టి అవుట్స్కట్స్ లో కట్టి హైదరాబాద్ ప్రజలకు ఇచ్చినది కూడా మీ దృష్టిలో ఉన్నటువంటి. అయితే కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫార్మింగ్ అని చెప్పి కొత్తగా ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఈ జీవోలో ఏంటంటే ఉన్న హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు కాలుష్యం మూలాన గాని, లేకపోతే రకరకాల ఇబ్బందులు, కరోనా వైరస్ గాని ఇటువంటి ఇబ్బందులు ఉంటే కొత్తగా ఒక జీవో ఇచ్చి ఇండస్ట్రియల్ జోన్స్ ఏవైతే బాలానగర్ కూడా గాని, ఇక్కడ చెర్లపల్లి, ఉప్పల్ ప్రాంతాలు గాని, కాటేదాన్ ప్రాంతాలు గాని వాళ్ళకి ఆ భూములు అప్పనంగా ఇచ్చేటువంటి చెప్పనివ్వండి. Good class, but it will not happen when this mayor is there. గౌరవ శాసనసభ్యుడు తలసాని గారు
ఏదైతే డిస్కషన్ కొరకు అంశాన్ని లేవనెత్తిండ్రో, రెండో గౌరవ తలసాని గారు ఎత్తిన అంశం ఏదైతే ఉందో అది లెంగ్దీ డిస్కషన్. ఎమ్మెల్యే గారు తలసాని గారు ఏదైతే చర్చకు అంశం తెచ్చిండో అది ఇన్విటబులే, అది చర్చించాల్సిందే. మీరు సమయం ఉందంటే ఇప్పుడు, లేదంటే మళ్ళీ వచ్చే సమావేశాల్లో దాన్ని ఒక ఎజెండాగా పెడతారంటే అప్పుడు. రెండవది చట్టసభల్లో కూడా డిస్కసివ్ ఇష్యూ ఇది, శాసన మండలిలో శాసనసభలో కూడా చర్చించాల్సిన అంశం కాబట్టి మొత్తం దాని మీద డీటెయిల్ డిస్కషన్ రేపు చేసే ప్రయత్నం మీరు అవకాశం ఇస్తే దానికి దేనికైనా సిద్ధమని చెప్పి మేము వందే మాతర గీతం ఈ దేశంలో ప్రారంభమైనప్పుడు అదొక మతానికి సంబంధించిన అంశంగా కొంతమంది మిత్రులు వందే మాతరం పాడుతున్నప్పుడు నిలబడకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మేయర్ గారు, దేశ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు హిందువులు ముస్లింలను ఎవరు డిస్క్రిమినేషన్ చేయకుండా అక్కడ వెస్ట్ బెంగాల్లో బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆ గీతం దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో, ప్రతి గల్లీలో, ప్రతి మొహల్లాలో అందరు కూడా ఇది మా దేశం, దీనికోసం మేము వందే మాతరం అని పాడినారు తప్ప kindly don't treat it is with some caste, creed, race, region, religion కి వందే మాతరాన్ని అంటగట్టడం అనేది బాధాకరం, దురదృష్టకరమైనటువంటి సంఘటన. మేయర్ గారు, దేశం మొత్తం 150వ సంవత్సరానికి వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక స్లోగన్ ని పాడుతున్నప్పుడు కొంతమంది మిత్రులు నిలబడకపోవడం వల్ల కొంత హీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్ జరిగింది. ఇది దురదృష్టకరం. ఇది ఏ సభలో కూడా ఇట్లాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం మంచి పద్ధతి కాదు. మేము ఎవరిని ఇన్సల్ట్ చేయాలనో ఒక మతాన్ని కించపరచాలనే ఉద్దేశంతో వందే మాతరం పాడాలని కోరుకోలేదు. దయించి మిత్రులు, నేను మాట్లాడేటప్పుడు కండోలెన్స్ మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన గౌరవ ఎంఐఎం కార్పొరేటర్ దివంగత ముజఫర్ హుస్సేన్ గారికి అని పేరు తీసుకొని చెప్పిన. నేను మక్కాలో జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయినటువంటి మా హైదరాబాద్ కుటుంబ సభ్యులందరికీ అని చెప్పిన. దిస్ ఈజ్ వాట్ వి రెస్పెక్ట్. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో మేము పోతున్నాం తప్ప మేము ఎవరిని కించపరచాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు. దయచేసి మిత్రులు అర్థం చేసుకొని సహకరించినందుకు మీకు అందరికీ, చైర్ కి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. జాతీయ గీతం ఆలాపన చేసే సమయంలో మజ్లిసీ కార్పొరేటర్లు నిల్చోలేదు. మజ్లిసీ కార్పొరేటర్ల తీర్పైన బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. బీజేపీ మజ్లిసీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. जरूर होगी, बात तो जरूर होगी सर. This is, we haven't started the question sir. Sohail, Sohail sir, 8 minutes. No, I have this act. I'm going to read. I will have to pick up them. I have to pick up. Marshals pick up చేయండి వాళ్ళని వీళ్ళని. ఎవరు నుంచున్నారు హౌస్ లోంచి వెళ్ళిపోవచ్చు. You cannot stand on the tables. Shravan, yeah, marshals, 1 minute. I will play. नहीं, आप ठहरो. No. बीजेपी వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ టేబుల్స్ ఎజెండా మీద నో. మెదక్ జిల్లా శివంపేటలో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు స్వాగతం పలికే విషయంలో గొడవ జరిగింది. హస్తలోని 2 వర్గాల మధ్య తోపులాటలో పరిస్థితి ఉధృతంగా మారింది. ఒకరిపై మరొకరికి దాడికి యత్నించారు. దీంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. ఏపీలో పరిపాలనా సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికపైన 2 రోజుల పాటు సమీక్ష నిర్వహించిన చంద్రబాబు కొన్ని మార్పులతోటి ఈ ప్రతిపాదనను అంగీకరించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి చేరనుంది. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఏర్పడనున్నాయి. పోలవరం జిల్లాకు రంపచోడవరం కేంద్రంగా ఉండనుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. జిల్లాలతో పాటు రెవెన్యూ వ్యవస్థలోని కీలక మార్పులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా సీఎం అంగీకరించారు.
కర్నూలు జిల్లాలోని ఆధుని మండలాన్ని విభజించి పెద్దహరి వనాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేసేందుకు కూడా అనుమతి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పరిపాలన అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంత్రుల కమిటీ ఈ సిఫార్సులు చేసింది. త్వరలోనే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రక్రియను ప్రారంభించి కార్యాలయాలు, అధికారుల నియామకంపైన దృష్టి సారించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ కడప జిల్లా పులివెందుల చేరుకున్నారు. జగన్ రాకతోటి పులివెందుల జనసందోహంగా మారింది. బాక్రాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతోటి మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని నింపారు. పులివెందుల చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన జగన్ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 4 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో జోగి రమేష్ను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో A1గా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు, A2గా ఉన్న అద్దెపల్లి జగన్మోహన్ రావు కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అయితే మొదటి నుంచి ఈ వ్యవహారం వెనుక జోగి రమేష్ ఉన్నారని, ఆయన సమక్షంలో లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై అధికారులు ఇప్పటికే అద్దెపల్లి బ్రదర్స్ను 2 సార్లు విచారించారు. ఆ సమయంలో ఈ స్కామ్లో జోగి రమేష్ పాత్రపై జనార్దన్ రావు, జగన్మోహన్ రావు ఇచ్చిన వాగ్మూలాలను రికార్డు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జోగి రమేష్ను 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన న్యాయస్థానం 4 రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇచ్చింది. క్రికెట్ లవర్స్కు పండగే పండగ. 2026 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. 4 రోజుల పాటు ఆటగాళ్లు దుమ్ము రేపనున్నారు. భారత్, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. అహ్మదాబాద్లో మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మ ఉన్నారు. ఫిబ్రవరి 7న ముంబై వేదికగా భారత్, అమెరికా మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 12న ఢిల్లీ వేదికగా భారత్, నమీబియా మ్యాచ్ జరగనుంది. ఇక ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్ ప్యాక్ మ్యాచ్ ఉండనుంది. ఇక ఫిబ్రవరి 18న అహ్మదాబాద్ వేదికగా భారత్, నెదర్లాండ్స్ మ్యాచ్ జరగనుంది. భారత్లో 5, శ్రీలంకలోని 3 వేదికల్లో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లు జరగనున్నాయి.